పాకిస్తాన్ అణుస్థావరాలని కూల్చడం అంటే అణుబాంబులు పాకిస్తాన్ తయారు చేయడం ఇజ్రాయెల్‌కి ఇష్టం లేదు. ఆ రోజున పాకిస్తాన్ దగ్గర ఈ రష్యా ఇదే దాని పేరేంటి చైనా నుండి అణ్వస్త్ర పదార్థాలొచ్చినియి. దాన్ని రెడీ చేస్తోంది అణుబాంబుల తయారీకి. మీరు ఓకే అంటే మేము పేల్చేస్తాము. కాకపోతే డైరెక్ట్‌గా పాకిస్తాన్ మీద అటాక్ చేయాలంటే కష్టం. ఇండియాలోని ఎయిర్ బేసులను వాడుకుంటాం అని చెప్పేసి ఇజ్రాయెల్ మొసాద్‌కి సంబంధించినటువంటి సమాచారాన్ని భారత ప్రభుత్వానికి ఇస్తే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. పర్యవసానం పాకిస్తాన్ అణుదేశం కిందన ప్రకటించుకోవడానికి అవకాశం ఏర్పడింది. అది తమ చారిత్రక తప్పిదమంటూ ఇప్పటికీ ఇజ్రాయెల్ చెప్తా ఉంటుంది. పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసే ప్రోగ్రాంకి తయారు చేసి పాలస్తీనాకి మద్దతు ఇచ్చి హమాస్‌కి తీవ్రవాదులతో సహాయం చేసిందని, దీన్ని పసిగట్టినే అప్పట్లో మేము వదిలేసాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా. ఆ రోజున గనక మమ్మల్ని ఇండియా అనుమతించుంటే, ఒకవేళ ఇండియా ఆ రోజున అనుమతించలేదు ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వం, అదే అనుమతించుంటే ఒకటి కొట్టేవాళ్ళం, లేదా మా మొసాద్ ద్వారా దాన్ని ఏదో పేల్చేస్తూ పని అయిపోయి ఉండేది అని ఇదివరకు అనేక సార్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఇప్పుడు ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే అణ్వస్త్రాలు అన్నటువంటిది ఇస్లామిక్ కంట్రీస్లో, అది కూడా ఒరిజినల్ ఇస్లామిక్ కంట్రీస్ అయినటువంటి ఏ సౌదీ అరేబియానో ఏ దుబాయ్లోనో అట్లాంటి చోట్ల ఉంటే ప్రాబ్లం లేదు. కానీ పాకిస్తాన్ కానీ ఇరాన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషించే దేశాలు. ఇక్కడ సైన్యంకి కంట్రోల్ ఉంటుంది, లేకపోతే తీవ్రవాదులకు కంట్రోల్ ఉంటుంది తప్పించి ప్రభుత్వం మీదన ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదు, ప్రజల మీదన కంట్రోల్ ఉండదు. ఇలాంటి దేశాల్లో తీవ్రవాదులు ఎప్పుడైనా గట్టిగా డిమాండ్ చేసి లేదా అక్కడ అంతర్యుద్ధం చేసి అణ్వాయుధాలు ఎత్తుకుపోవచ్చు. అది ప్రపంచానికి ప్రమాదం అవుతుంది. కాబట్టినే ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాల్లో ఇట్లాంటి దేశాల్లో అణ్వాయుధాలు ఉండడాన్ని అంగీకరించదు. అమెరికా యూరప్ దేశాలు కూడా అందుకే ఇజ్రాయెల్కి తెర వెనకాల సహకరించి ఇట్లాంటి వాటిని ఏది ఇజ్రాయెల్కైనా ఇరాన్కైనా పాకిస్తాన్కైనా లేకుండా చూడాలి. కానీ పాకిస్తాన్ తన అవసరాల రీత్యా పాకిస్తాన్కి తనకి ఉన్న అవసరాల రీత్యా అమెరికా అయితే అక్కడ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ప్లాన్స్ చేస్తూ ఉండేది, సహకరించుతూ వచ్చింది. చైనా ఒక పక్కన అమెరికా సహకారంతో అది చేసుకొచ్చింది. బట్ ఇప్పుడు ఇరాన్ని తొలినాళ్లలోనే దెబ్బ కొట్టే పనిని ఇజ్రాయెల్ చేస్తోంది.